రాజకీయాల్లో తలపండిన చంద్రబాబు తన సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నెన్నో ఆటుపోట్లను చూశారు. అంది వచ్చిన విజయాలతో పాటుగా ఎదురొచ్చిన అపజయాలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని విజయాల బాట పట్టారు. ఈ క్రమంలోనే 2019లో తనకు ఎదురైన ఓటమి నేపథ్యంలో మాజీ సీఎం జగన్ మనస్తత్వాన్ని బాబు క్షుణ్ణంగా చదివారు. దానికి విరుగుడు కనిపెట్టడంలో సక్సెస్ సాధించి 2024లో తిరిగి అధికారంలోకి వచ్చారు. తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తన ప్రత్యర్థి జగన్ గురించి పార్టీ కేడర్కు ఆసక్తికరమైన హెచ్చరికలు చేశారు చంద్రబాబు. అవేంటో చూద్దాం. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం తర్వాత టీడీఎల్పీ భేటీని నిర్వహించిన చంద్రబాబు పార్టీ తరపున కొత్తగా చట్టసభల్లో అడుగుపెట్టిన వారికి చాలా జాగ్రత్తలే చెప్పారు. ఈ సందర్భంగా జగన్ గుణగణాలను, ఆయనలోని ప్రత్యేకతలు, నైపుణ్యాలను చంద్రబాబు విడమర్చి మరీ వివరించారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడా జగన్ నుంచి ముప్పు తప్పదని కూడా చంద్రబాబు పార్టీ నేతలను అప్రమత్తం చేసినట్టు సమాచారం. జగన్తో జాగ్రత్తగా ఉండాలి, జగన్ కుట్రల వల్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలి. సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య, విశాఖలో తనపై జరిగిన కోడికత్తి డ్రామాల నెపాన్ని జగన్ మనపై వేశారు. జగన్ గురించి నాడు మనకు పెద్దగా తెలియదు కాబట్టి ఆనాడు మనం అప్రమత్తంగా ఉండలేకపోయాం. ఫలితంగా ఎన్నికల్లో ఓడిపోయాం. జగన్ కుట్రలను నాటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పసిగట్టలేకపోయింది. ఇటీవల తాడేపల్లి ప్యాలెస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలోనూ కుట్ర కోణం దాగి ఉంది. అందుకే సీసీటీవీ ఫుటేజీలు అడిగినా వారు ఇవ్వటం లేదు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో నేతలంతా జగన్తో అప్రమత్తంగా ఉండాలి అంటూ చంద్రబాబు తన కేడర్ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం చూస్తే జగన్ గురించి చంద్రబాబుకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదని టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.